హలో గైస్, ఇవాళ వీడియోలో మనం వజ్రాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వజ్రం అనేది ఒక స్ఫటిక రూప ఘన పదార్థం. నాగరికత అభివృద్ధి చెందని పూర్వకాలంలోనే భారతదేశంలో ఎన్నో రకాల వజ్రాలను ఎగుమతి చేసింది. ఈ భూమిపై మొట్టమొదటి వజ్రాలు భారతదేశంలోనే బయటపడ్డాయి. మన భారతదేశం ద్వారానే వజ్రాల గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే విలువైనటువంటి కోహినూర్ వజ్రం కూడా మన భారతదేశంలోనే దొరికింది. కోహినూర్ వజ్రం యొక్క విలువ ఇప్పటికీ ఏ దేశం వారు అంచనా వేయలేకపోతున్నారు. దీన్ని బట్టి మన భారతదేశం పూర్వకాలంలోనే ఎంతో సుసంపన్నమైన దేశంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం లండన్ మ్యూజియంలో ఉంది. భూమి లోపల మనకు దొరికే వజ్రాల్లో వైట్ డైమండ్స్తో కలిపి కలర్ డైమండ్స్ కూడా దొరుకుతాయి. ఈ కలర్ డైమండ్స్ భూమి లోపల జరిగే కొన్ని రకరకాల చర్యల వల్ల ఏర్పడతాయి. వైట్ డైమండ్స్ కంటే కలర్ డైమండ్స్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. 18వ శతాబ్దం ముందు వరకు కూడా భారతదేశమే ప్రపంచ దేశాలను ఎక్కువగా అతి విలువైన వజ్రాలను ఎగుమతి చేసేది. అమెరికా దేశంలో ఆపరేటింగ్ డైమండ్ మైన్ అనే ఒక పెద్ద డైమండింగ్ మైన్ అనేది ఉంది. అక్కడ వచ్చే టూరిస్టులు ఎవరైనా సరే అక్కడ ఉండి భూమిని తవ్వుకొని అక్కడ దొరికే వజ్రాలను వెతికి సంపాదించుకొని వారితో పాటుగా దొరికిన వజ్రాలను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. వజ్రం అనేది కార్బన్ పదార్థంతో నిర్మితమై ఉంటుంది. కానీ దీనిలో వేస్ట్ పదార్థమైన బోరాన్ మరియు నత్రజని కూడా ఉంటుంది. 1827వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఒక రాయిని కనుగొన్నారు. దాన్ని శుద్ధి చేసి పాలిష్ చేసిన తర్వాత అది వజ్రం అని తేలవడంతో దక్షిణాఫ్రికాలోని చాలా నదుల్లో నేలల్లో కూడా వజ్రాల కోసం అన్వేషణ సాగించారు. వజ్రాలను ప్రయోగశాలలో కానీ ల్యాబొరేటరీలో కానీ తయారు చేయడం చాలా కష్టం. స్వచ్ఛమైన వజ్రం ఎటువంటి లిక్విడ్స్లో కానీ ఆమ్లాల్లో కానీ యాసిడ్స్లో కానీ అసలు కరగదు. ఇటువంటి వజ్రాలను పరిశ్రమల్లో పెద్ద పెద్ద గాజు పలకలను కోయడానికి వజ్రాలనే వాడుతుంటారు. హలో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, అలానే ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. థ్యాంక్ యూ.